సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పీఆర్సీ కమిషన్ నియామకానికి కోడ్ అడ్డంకి కాదు. వెంటనే పీఆర్సీ కమిషన్ విడుదల చేయండి. పీఆర్సీ కమిషనర్ నియామకంకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గత కమిషనర్ రాజీనామా చేసిన క్రమంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రవర్తన నియమావళి వర్తించదన్నారు. విశ్రాంత ఉద్యోగుల మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని, తక్షణమే కమిషనర్ నియమించాలని కోరారు. ఏపీ ఐకాస అమరావతి అనుబంధ విశ్రాంత ఉద్యోగ రాష్ట్ర సంఘ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారన్నమాట. బొప్పరాజు గారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడమన్నారు. వైకాపా పాలనలో 92 రోజుల పాటు ఒంటరి పోరాటం చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో చలో విజయవాడ తదితర ఉద్యమాల్లో విశ్రాంత ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. 90 సంఘాలతో కూడిన ఏపీ ఐకాస అమరావతి వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆరోగ్య కార్డుల సమస్యను పరిష్కరించాలని కోరారు. విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పిఎస్ఎస్ ఎన్పి శాస్త్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడంతో తమ పాత్ర ఉందన్నారు. 6 నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలో తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారనమాట. సో, ఈ విధంగా వెంటనే ఉద్యోగులు మనకి ఎవరైతే మనకి ఉద్యోగ పెన్షనర్లు ఉన్నారో వారికి ఐఆర్ అయితే ప్రకటించి దాంతోపాటు పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలని బొప్పరాజు గారు అయితే తేల్చి చెప్పడం జరిగింది. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.